విన్నర్ ఎవరైతే మీకు హ్యాపీ? మీకు తెలీదా? తెలుసు నాకు. చెప్పండి, ఎవరు చెప్పండి. నిఖిల్. నాకైతే నిఖిల్ 100% 100% నిఖిల్. స్టేజ్ మీద కూడా అదే చెప్పారు. అవును. స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు నిఖిల్ చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాడు. మీరు మీ బాండింగ్ మిస్ అయింది. స్టేజ్ మీద అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరు? స్టేజ్ మీద యాక్చువల్లీ నేను స్ట్రాంగ్ గానే ఉన్నా ఎలిమినేట్ అయినప్పుడు. బట్ ఆ వీడియోస్ చూసి లైక్ వీడియో ప్లే చేశారు కదా, అసలు ఏవి చూసి కొంచెం ఎమోషనల్ అయినా. ఫ్రెండ్షిప్ సాంగ్ అని పెట్టారు కదా, అక్కడ కొంచెం ఎమోషనల్ అయినా. ఐ విల్ మిస్ దెమ్ అని. అది తప్ప ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఐ గేవ్ మై బెస్ట్. సీజన్ 8 మొత్తానికి మీ ఏవి నెక్స్ట్ లెవెల్ ఏవి అంటున్నారు, ఏమంటారు? నాకు నా ఏవి మంచిగా అనిపించింది, వేరే వాళ్ళ ఏవి చూడలేదు నేను. అది చూసి నాది బెస్ట్ అని చెప్తాను. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీరు ఎవరో తెలియదు. ఇప్పుడు పృథ్వీ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అద్దుకున్నారు గుండెలకి. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళని నేను గుండెలు అద్దుకుంటా. ఎప్పుడు ఎప్పుడు చివరిసారిగా మీకు ఓట్ చేసిన ఫ్యాన్స్ అందరికి నాకు ఓట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ 3 months లో మీరు చూపించిన ప్రేమ నా లైఫ్ మొత్తానికి నాకు గుర్తుంటుంది. నేను ఒక లైక్ కాలు మొక్కితే, లైక్ అమ్మకి కాలు మొక్తా, తర్వాత నాకు సరి కాలు మొక్కిన, నెక్స్ట్ మీ కాలు మొక్తా. థ్యాంక్ యూ సో మచ్.